కమిషనర్ B4 స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేశారట. ఈ ఏరియా క్రాస్ చేసి వెళ్ళారట. ఎక్కడ చూశారు? పబ్లిక్ పార్క్ వైపు అని చెప్తున్నారు సార్. ఏంటి నాకొద్దమ్మా. సార్ ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది, త్వరగా వస్తే మంచిది. రండి సార్. రండి సార్. జరగండి, పక్కకి వెళ్ళండి. కొంచెం వెళ్ళండి. వెళ్ళరా, జరగమంటుండే. కానిస్టేబుల్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురండి. త్వరగా వెళ్ళండి. దూరంగా ఉండండి అమ్మా. ఎందుకు గుంపుగా నిలబడతారు? ఆ కారు మాల్ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత ఒక పెట్రోల్ వెహికల్ ని, ఒక ట్రాఫిక్ వెహికల్ ని క్రాస్ చేసి వెళ్ళిపోయింది సార్. అవును సార్, వెరిఫికేషన్ కి ఇన్ఫార్మ్ చేసేసాం సార్. మిగతా రూట్లన్నీ క్లియర్ చేయమని చెప్పాం సార్. బాబు, తమ్ముడు, డీజిల్ ట్యాంక్ పగిలిపోయినట్టుగా ఉందయ్యా. అక్క దూరంగా ఉండు, డీజిల్ అంతా కింద పోయింది, పేలిపోతుందేమో. అందరూ దూరంగా ఉండండి. దేవుడా, ఎక్కడి నుంచి వచ్చారో పాపం. ఏవయ్యా, మనిషి ప్రాణాలతో ఉన్నాడయ్యా. కాస్త దూరంగా ఉండండి, గాలాడినవ్వండి, చచ్చిపోతాడు. చూస్తూ నిలబడకండి, ఎవరైనా అంబులెన్స్ ఫోన్ చేయండి. పేపర్ లో ట్యాంకర్ లారీ బోల్తా పడిందని రాస్తుంటారు సార్. ఏంటయ్యా ఇది? బొట్టి బండిలా ఉంది. సార్, ఒక స్కోడా కారు రాంగ్ రూట్ లో వెళ్ళినట్టు మాకు ఇన్ఫర్మేషన్ అందింది సార్. బండి నంబరు EN38AE055 సార్. పోలీసులు వచ్చారు, లేరా, త్వరగా లే. గాలాడాలి, తిరగవయ్యా. తమ్ముడు, లెగు లెగు. అవును సార్, ఆరంగే సార్, స్కోడా కారే సార్. సార్ ఏంట్రా? వినండి సార్, ఆ బండి నెంబర్ అక్కడ చెప్తున్నారు. EN38AE055. కాస్త జాగ్రత్తగా వినండి. అందులోనే పారిపోయారట. EN38AE వెళ్ళి పట్టుకోండి సార్. బ్యాంక్ లో రాబరీ చేసి అందులోనే పారిపోయారట. సార్ కంగారు పడుకో, డీజిల్ కారుతుంది, ఆగు. సార్, బ్యాంక్ రాబరీ. ఏంటి? బ్యాంక్ రాబరీ. బ్యాంకు? బ్యాంక్ రాబరీ. బ్యాంక్ రాబరీయా? దోపిడీ చేసిన వాళ్ల ఫోటోలు, పేర్లను పోలీస్ శాఖ విడుదల చేసింది. అశోక్ అనే ఇతను దోపిడీ జరిగిన బ్యాంక్లోనే సెక్యూరిటీగా పనిచేసేవాడు. గత 2 రోజులుగా ఇతను అందరి దగ్గర అప్పు అడుగుతున్నట్టు మాకు తెలిసింది. సెల్వా అనే ఇతను మత్తుమందులకు బానిసైన వాడని తెలిసింది. మత్తుమందులు విక్రయించినందువల్ల ఒకసారి అరెస్ట్ అయినట్టుగా తెలిసింది. రాజన్ సంఘటన జరిగిన చోటే కాల్చబడ్డాడు. మరొక దొంగ పేరు భీమ్సేన్. సార్, వాళ్ళు వెళ్లే కారు యాక్సిడెంట్ అయ్యి 3 ఆర్ఎస్పురం వెళ్ళిపోయారు. పబ్లిక్ ఏమైంది? పబ్లిక్ లో 5 చనిపోయారు సార్. ఇన్స్పెక్టర్ విలియమ్స్, కానిస్టేబుల్ ద్వారా చనిపోయారు సార్. సార్ 2 అవర్స్ కి షోల్డర్ మూవ్ చేయకూడదు. నడవచ్చా?
సార్ నడవనే కూడదు. సార్ సార్ డోంట్ ట్రైన్ యువర్ సెల్ఫ్. షోల్డర్స్ మూవ్ చేయొద్దు. వర్క్ కుడ్ యు ప్లీజ్ కీప్ క్వైట్. చివరిగా రాబర్స్ ఎక్కడ చూశారు? ఈ లేన్ లోకి వెళ్ళడం పబ్లిక్ చూశారు సార్. ఆ ఏరియాలో ఎన్ని ఎంట్రన్స్ సిటీ రైల్వే స్టేషన్ ద్వారా ఒక ఎంట్రన్స్, ఇంకొకటి టీసీఎస్ ఐటీ పార్క్ ద్వారా కూడా అక్కడికి వెళ్ళొచ్చు. ఇది కాకుండా 5 ఎంట్రన్స్లు ఉన్నాయి. మొత్తం 7 ఎంట్రన్స్లు సార్. సార్ డోంట్ ట్రైన్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ అ డాక్టర్. నా పని నన్ను చేయనివరా? నా పని చేసుకొస్తావా? ప్లీజ్ గో అవుట్. సార్ ప్లీజ్ గో అవుట్. దెన్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. జస్ట్ గో. ఎక్స్క్యూజ్ మీ, ఇది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. బయట ఎవరితో మాట్లాడుకో పో. ఈ ఏరియా మొత్తాన్ని లాక్డౌన్ చేయండి. అన్ని ఎంట్రన్స్లను సెక్యూరిటీ టైట్ చేయండి. ఓకే సార్. ఒక్క వెహికల్ లోపలికి వెళ్ళకూడదు. Okay, sir. ఆ రాబర్స్ ని పట్టుకునేంత వరకు పబ్లిక్ లోపలికి రాకూడదు, బయటికి వెళ్ళకూడదు. డన్ సార్. అలా ఎవడైనా అడిగితే దోపిడీలోకి తప్పించుకుపోయారు. ఎవరు ఇంట్లోంచి బయటికి రాకూడదు. 3 దొంగలు ఇక్కడే ఎక్కడో దాగుని ఉన్నారు. మీరెవరు బయటికి రాకండి. వాళ్ళని ఎవరిని చూస్తే పోలీసులకు తెలపండి. మీ ఇంట్లో టీవీ చూడండి. ఆ దుండగుల వివరాలన్నీ వస్తాయి. మీరు తెలపాల్సిన ఫోన్ నెంబర్ కూడా దానిలో వస్తుంది. దయచేసి మీరందరూ పోలీసులకు సహకరించాలి. ఈ ప్రాంతం అంతటినీ మేము చుట్టుముట్టున్నాం. ఆపరేషన్ కు ముందు పాప తండ్రి సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఆయన డబ్బులు రెడీ చేయడానికి వెళ్ళారు. అరే, డబ్బు ఇంకా రెడీ చేయలేదా? నేను కావాలంటే సైన్ చేయొచ్చా? నో, బ్లడ్ రిలేషనే సైన్ చేయాలి. డబ్బు కట్టిన తర్వాతే చీఫ్ డాక్టర్ అపాయింట్మెంట్ దొరుకుతుంది. వెంటనే డబ్బు కట్టమని చెప్పండి. అలాగే. బాబు సార్ ఇలా రా. వస్తున్నాను సార్. కెమెరా వచ్చే లోపల నువ్వు వెళ్ళి బామ్మని రెడీ చేయి. ఓకే సార్. కరెక్ట్ గా మాట్లాడుతుందో లేదో ఒకసారి చెక్ చేయి. వెళ్ళు. షూర్ చీఫ్. బామ్మా అంత కరెక్ట్ గా గుర్తుందిగా. నేర్పించినట్టే చెప్పాలి. అలాగే. టీవీలో మాట్లాడే అవకాశం నీకు దొరికింది. ఏది ఒకసారి చెప్పు. పుట్టిన కాడ నుంచి ఏడే ఉన్నాన్రా. రెండోది. కొత్తగా మీకు ఇల్లు కట్టించాం. కొండాపురంలో ఉంది ఇల్లు. వెళ్ళి ఉండండి అని చెప్తావా? అంతే కదా నాయన. పుట్టిన దేశం వదిలి అక్కడికి మేము ఎలా వెళ్తాం అనుకున్నారు? కొంచెం ఫీల్ అవుతూ మాట్లాడువా? పుట్టిన గడ్డి వదిలి ఎలా వెళ్ళబట్టారయ్యా? సత్యంత వరకు మేము ఏడే ఉండాలనుకుంటున్నాం. మేము ఎక్కడికి వెళ్ళేది లేదు, ఇక్కడే ఉంటాం. ఓయ్ బామ్మ, కొండాపురం కూడా మన ఊరే, వేరే దేశమేం కాదు. ఏం సార్, చదువురాని ముసలిదైతే ఏమైనా అనేస్తారా? హలో, నేను ఊరనే మేడం చెప్పాను. ఆవిడే దేశం అని తప్పుగా చెప్తోంది. అవునవును, వయసు పిల్లలు ఏం చెప్పినా మీకు కరెక్ట్ గానే ఉంటది. నేను చెప్పేది తప్పుగా ఉంటది. ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఎలా కావాలో బామ్మ చెప్పించు. ఊరికే చెప్పాను బామ్మ. బామ్మ ఆగు, నువ్వు చెప్పేదే కరెక్ట్. రండి బామ్మ. వదిలేయండి సార్, ముసలిది ఓవర్గా సీన్ కొడుతుంది. ఏమండి, ఊరికే దబాయించి పంపించేశారు. ఇప్పుడు ఆయనకి సమాధానం చెప్పేది నేను కదా. ఫోన్ చేస్తాను, నేను ఫోన్ చేస్తాను బుజ్జమ్మ. ఏమయ్యా సార్, ఇంకా ఏంటి అక్కడ సీన్ వేస్తున్నావు? ఆ ముసలిది రెడీయా? బామ్మ సార్, బామ్మ కంటే ఆవిడ బాగున్నారు. ఏంటయ్యా? కాదు, బాగా చెప్తున్నారని చెప్పాను. అలాగా? ఆ. ఒకసారి చెప్పమని చెప్పు చూద్దాం. ఒక నిమిషం సార్. మేడం ఒకసారి ఇలా రండి మేడం ప్లీజ్. ఇదిగో లంగా ఉండి వేసుకున్నా నువ్వే రా. ఎలాగైనా ఓకే చేయించాలి. ఏమండి, ఇంతసేపు ఇక్కడే కదా ఉన్నారు. ఈ సమస్య గురించి ఏదో ఒకటి తెలిసింది మాట్లాడండి ప్లీజ్. నేనా? అవునండి, బామ్మ తర్వాత బ్యూటీ మీరే కదా. అది కాదు, ఫేస్ కేమీ వేసుకోలేదండి. ఇలాగే వెళ్ళి ఎలా మాట్లాడను? ఏమండి, చూడగానే కిస్ చేయాలన్న ఫీలింగ్ వస్తుందండి. మీ లిప్స్, చీక్స్, ఇంతకన్నా మేకప్ మీకు అవసరమా అండి? అది ఓకే. సరే, ఎక్కువ ఆలోచించకండి. బామ్ముంటే ఎందుకు మిమ్మల్ని అడిగేవాడిని చెప్పండి. ఆయన చాలా టెన్షన్గా ఉన్నారు. మీరే వచ్చి ఏదో ఒకటి చెప్పండి. సరే చెప్తాను. సార్